వివేక్, ఎక్కడి నుంచి వస్తున్నారు? టీసీ. ఓ, ఫ్రెండ్స్ని కలవడానికా? కాదు. కొత్త జాబా? ఆహా, కాదు. ఓ, ఇంటర్వ్యూ ఏదైనా ఉందా? కాదు కాదు. లగేజ్ ఏం లేదు, జస్ట్ బ్యాక్తోనే దిగారంటే చిన్న పని అయి ఉంటుంది. రిటర్న్ ఎప్పుడు? నా బ్యాగ్ మిస్ అయ్యి ఉండొచ్చుగా. బ్యాగ్ మిస్ అయ్యి ఉంటే మనిషి కోపంగానో ఫ్రస్ట్రేటెడ్గానో ఉంటాడు. మీరు చాలా కామ్గా ఉన్నట్టున్నారు. కరెక్ట్గా గెస్ చేశానా? అవును, లగేజ్ ఏం లేదు, జస్ట్ ఈ బ్యాక్ ప్యాక్ మాత్రమే. బ్రేక్ఫాస్ట్ చేశారా? డీసీ ఫ్లైట్ అంటే ఏ పొద్దున్న 4 ఎక్కుంటారు. ఇప్పుడు టైం 9 అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామా? మీరేమీ తినకపోయి ఉంటేనే. నేను బ్రేక్ఫాస్ట్ చేయను. ఏ ఇంటర్మీడియట్ ఫాస్టింగా? థ్యాంక్ యూ. ద స్మెల్ ఆఫ్ కాఫీ. వెళ్దామా? వెళ్దాం బాస్, కొంచెం తాగనివ్వండి. రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడు మీది? ఓ, చెప్పరా నాకు. షిట్, ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో. అయ్యయ్యో, కారులో ఛార్జర్ కూడా లేదే. ఇట్స్ ఓకే. ఇంకా ఎంతసేపు ఇక్కడి నుంచి? 12 minutes ఉంది. తొందరగా వెళ్దాం ప్లీజ్. లో కూడా 2013 ఫోన్ వాడుతున్నారంటే బాగా సేవింగ్స్ మనిషి అయి ఉంటారు. అంత సీన్ లేదు. సేవింగ్స్ అయినా అయి ఉండాలి, లేదా దరిద్రమైనా అయి ఉండాలి. అన్ని దరిద్రాలు నాకే తగులుతాయిలే. తెలుసు. ఉంగరం కూడా అమ్మేసినట్టున్నారు, వేలుకి ఇంకా అలాగే ఉంది. బాగానే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ మానేసి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చుగా, వాడు డబ్బులు సంపాదిస్తారు. ఇంకోటి చెప్పనా? చెప్పండి. నీ దగ్గర ఉన్న బ్యాగ్ నీది కాదు, ఎయిర్పోర్ట్లో ఎవరితో లేపేశావు. నువ్వు అసలు టీసీ నుంచి కూడా వచ్చావో లేదో నాకు డౌటే. ఏ ప్లేను నువ్వు దిగలేదు. జస్ట్ అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏ బ్యాగ్ దొరికితే ఆ బ్యాగ్ లేపేసి క్యాబ్ ఎక్కేద్దాం అనుకున్నావు, అంతేగా? వెయిట్, ఇన్ఫ్యాక్ట్ ఈ బ్యాక్ ప్యాక్ కూడా నీకు ఏ టాయిలెట్లోనూ దొరుకుంటుంది. ఆవేశపడకు, నేనెవరికి చెప్పనులే. నేను అన్వేషించకు. అబ్బా, బుర్రుందా నీకు? ప్లీజ్ వదిలే, నీకు నా పరిస్థితి తెలియదు. బ్యాక్ ప్యాక్ ఎవడైనా ఎయిర్పోర్ట్లో కొట్టేస్తాడా? ఎన్ని కెమెరాస్ ఉంటాయి? ఒకవేళ క్యాబ్ రావడం లేట్ అయి ఉంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడివి. నేను బ్యాగ్ లేపేసి క్యాబ్ ఎక్కలేదు. క్యాబ్ బుక్ చేసి బ్యాగ్ లేపేశారు. ఏడ్సావు. ఇదంతా కాదు, ప్లీజ్ నన్ను దింపే. దింపుతా, కానీ నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏంటి? నేను 911 కాల్ చేసి నువ్వు ఆ బ్యాక్ ప్యాక్ లేపేసావని నా లొకేషన్ కానీ వాళ్ళకి షేర్ చేస్తే నీ లైఫ్ ఫినిష్. ప్లీజ్ వదిలే, నాకు డబ్బు చాలా అవసరం వచ్చేసాను. నేను చెప్పిన పని చేస్తే నీకు $3,000 ఇస్తా. 3,000? ఏం చేయాలి? ముందు నువ్వు నాకు నేను చెప్పిన పని చేస్తానని ప్రామిస్ చేయి, అప్పుడు చెప్తా.
హలో, గీతాంజలి సినిమాలో నాగార్జునలా సీనరీ చూస్తున్నావేంటి? నీకంత చాయిస్ లేదు. ప్రామిస్. ఈ విషయం చెప్పే ముందు నువ్వు నాకు ఇంకో ప్రామిస్ చేయాలి. ఈ పని అయిపోయాక నువ్వెవరో నేనెవరో, నువ్వు నేను ఎప్పుడు కలవలేదు, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఓకేనా? షూర్. ఈ కార్ ట్రంక్లో ఒక డెడ్ బాడీ ఉంది. మన ఇద్దరం దాన్ని డిస్పోజ్ చేయాలి. అనుకున్నట్టు పని జరిగితే నీకు $3,000 ఇస్తా. ఈ కారు డెడ్ బాడీయా? అవును. ఏం జోక్ చేస్తున్నావా? $3,000 అంటే నీకు జోక్లా కనిపిస్తుందా? ఏంటి, క్యాష్ ఎక్కడుందని ఆలోచిస్తున్నావా? క్యాష్ అసలు కార్లోనే లేదు. బాడీ ఎవరిది? బ్యాగ్ ఎవరిదని నేను అడిగానా? ఈ బ్యాగ్ నాది కాదు. బాడీ ఎవరిదో నీకు అనవసరం. ఓకేనా? సరే, ప్లాన్ ఏంటి? చీకటయ్యే వరకు చేయడానికి ఏమీ లేదు. నిన్ను నీ ప్లేస్లో దింపేస్తా. కానీ కరెక్ట్గా 6 o'clockకి మళ్ళీ మనం కలవాలి. హైవే ఎక్కి ఊరు అవతల ఎవడూ లేని ప్లేస్లో బాడీని డిస్పోజ్ చేసేయడమే. ఇంకొకటి, పని అయ్యే వరకు ఈ బ్యాగ్ నా దగ్గరే ఉంటుంది. అదేంటి? నీకు వేరే ఆప్షన్ లేదు. పని అవ్వగానే నేను దింపేస్తాను. నీ దారి నీది, నా దారి నాది. సరే. హలో, ఇప్పుడు నేను డ్రైవర్, నువ్వు కస్టమరు కాదు. మనం పార్ట్నర్స్. ముందుకురా. పర్ఫ్యూమ్ కొట్టుకున్నావా? ఏ బాలేదా? బాటిల్ మొత్తం ఖాళీ చేసినట్టున్నావుగా. అరగంట అయింది, ఇంకా సిటీలోనే ఉన్నాం మనం. నాకు ఆకలేస్తుంది. లేదు, ఫస్ట్ పని కానిద్దాం. ఆహా లేదు, ఫస్ట్ నేను తింటా. లేదు, ఫస్ట్ పని కానిద్దాం. ఆ డబ్బులు నాకు ఇచ్చి తర్వాత నీ ఇష్టం ఏదైనా చేసుకో. లేదు, 1 chicken sandwich, 1 large coke and some curly fries. ఎలాగో కూర్చున్నాం, ఆ ఇంజిన్ అన్న ఆఫ్ చేయొచ్చు కదా. నేను ఆపను. ఆ విండోస్ అయినా దింపు, వాసన వస్తుంది. నేను దింపను. ఇప్పుడు అంత హీట్ ఎందుకు? హీట్ అవసరమా? ఆ కార్ నా ఇష్టం. అసలు నీకు డ్రైవర్స్ లైసెన్స్ ఉందా? ఎక్స్పైర్ అయింది. కారు కూడా అమ్మేసావా? అన్నీ అమ్మేశాను. శుభం. ఇప్పుడు ఈ లార్జ్ కోక్ అవసరమా? మళ్ళీ వచ్చాను చెప్పు, మళ్ళీ బాగుంటుంది. అయినా కోక్ లేకుండా శాండ్విచ్ ఎలా తింటారు? ఎందుకు ఆపావు? ఇప్పుడే వస్తా. ఇంకో లీటర్ రాదు.
కెన్ బి ఫుల్డ్ ఈజీలీయా? అంటే మరి శవం ఫ్రాడ్ నా కొడక. చూసావా? డెడ్ బాడీ ఎవరిదే? అవన్నీ నీకు అనవసరం. కామ్గా చెప్పిన పని చేసి డబ్బులు తీసుకుని పో. నాకు అడ్వాన్స్ కావాలి. ఏంటి? 50%, $1,500. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. పని అయిపోయాక 100% పేమెంట్ ఇస్తా. లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? దొంగవి దొంగలా ఉండు. డబ్బులు డిమాండ్ చేసే హక్కు నీకు లేదు. నేను ఒరిజినల్ దొంగని, ఇలా ఫ్రాడ్ నా కొడుతుంది కాదు. ఏంటి? రేయ్, అసలు ఎవడా నాకు? వెనకాల ఏ డెడ్ బాడీ లేదు. నన్ను ఎక్కడ పట్టుకెళ్తున్నావు? క్యాష్ లేదు, డెడ్ బాడీ లేదు ట్రక్లో. నిజం చెప్పరా రేయ్, అసలు నీ గేమ్ ప్లాన్ ఏంటి? కొంప తీసి డెడ్ బాడీని టచ్ చేసావా? ఏంటి? శవాన్ని ముట్టుకున్నావా? అరే మెంటల్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నిజం చెప్పు. ఇంత హీట్ ఉంది ఏంట్రా? ఎర్రగడ్డ నా కొడక. కార్ టెంపరేచర్, నా కార్ టెంపరేచర్ టచ్ చేస్తా. అరే ఎవడ్రా నువ్వు అసలు? ఫ్రాడ్ నా కొడక. మంచినీళ్ళు తాగావా? తాగాను. మంచినీళ్ళు తాగావా? కళ్ళు తిరుగుతున్నాయా? అయ్యో, నన్ను అడగాలి కదా. సో అలా పాయిజన్ ఉన్న కూల్ డ్రింక్ బయట పడేస్తాడు. విండోస్ పైకని మెల్లగా గ్యాస్ స్టేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ వైడ్ యాంగిల్ షాట్ వేసుకుంటాం. ఫ్రేమ్ అంతా డార్క్గా ఉంటుంది. దూరంగా గ్యాస్ స్టేషన్ లైట్స్, చీకట్లో కారు దూరంగా వెళ్ళిపోతూ కనిపిస్తుంది. ఇంకా రాస్తున్నాను సార్. నా దగ్గర 3 క్లైమాక్స్లు ఉన్నాయి. ఏది ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నాను సార్. స్క్రిప్ట్ వర్జన్ ఫైనలైజ్ చేసి ఇంకొక నరేషన్ ఇవ్వు క్లైమాక్స్తో పాటు. రైడింగ్ కూడా రమ్మంటాను. ఇంకా అందరికి నచ్చితే వీ కెన్ గో హెడ్. షూర్ సార్. బడ్జెట్ ఫస్ట్ క్లైమాక్స్ ఫైనలైజ్ చేయి, దెన్ వి విల్ సీ. షూర్ సార్. థ్యాంక్స్ అండి.